Hi, let's discuss today's current affairs. First, Max Verstappen won Abu Dhabi Grand Prix 2020, which is held in Abu Dhabi, UAE. సో మనకు అబుదాబిలో జరిగిన ఈ అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ అనేది నెదర్లాండ్కి చెందిన మ్యాక్స్ వెస్టపెన్కి లభించింది. సెకండ్, ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ అంకితా రైనా క్లించ్డ్ హర్ థర్డ్ డబుల్స్ టైటిల్ ఆఫ్ ది సీజన్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ దుబాయ్. సో మనకి దుబాయ్లో జరిగిన ఈ టెన్నిస్ టోర్నమెంట్లో అంకితా రైనాకి టైటిల్ అనేది లభించింది, థర్డ్ డబుల్స్ టైటిల్. థర్డ్, ఆర్బీఐ introduced automated bank processing center in Jaipur for the receipt, storage and dispatch of currency notes. సో మనకి జైపూర్లో ఆటోమేటెడ్ బ్యాంక్ నోట్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది సెటప్ చేశారు ఆర్బీఐ. ఫోర్త్, అష్రఫ్ పటేల్ విన్స్ సోషల్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇండియా 2020. సో మనకి ఈ ఇయర్ సోషల్ ఎంటర్ప్రినర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది అష్రఫ్ పటేల్కి లభించింది. ఫిఫ్త్, UNESCO launches an international prize in the field of creative economy in the name of Bangabandhu Sheikh Mujibur Rahman. సో మనకి బంగ్లాదేశ్కి చెందిన షేక్ ముజబిర్ రెహమాన్ తన నేమ్ మీద మనకి ఈ క్రియేటివ్ ఎకానమీ అనే ప్రైజ్ని యునెస్కో లాంచ్ చేశారు ఈ ఇయర్. అండ్ యునెస్కో డిక్లేర్స్ 2020 యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అండ్ మనకి 2021ని ఎవ్రీ ఇయర్ ఒక స్పెసిఫికేషన్గా ఇస్తారు. సో 2021ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్గా డిక్లేర్ చేశారు. సెవెంత్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ లాంచ్డ్ ఎలక్ట్రానిక్ స్పాట్ ప్లాట్ఫామ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ అగ్రికల్చర్ మార్కెట్స్ లిమిటెడ్ బీమ్ ఫర్ అగ్రికల్చర్ కమోడిటీస్ త్రూ ఇట్స్ సబ్సిడరీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. సో మనకి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో రీసెంట్గా ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేశారు, అది బీమ్. ఫుల్ ఫామ్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ అగ్రికల్చర్ మార్కెట్స్ లిమిటెడ్. ఎయిత్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ రిలీజ్డ్ అ వైట్ పేపర్ విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స్ ఇన్ ఇండియా. సో మనకి నీతి ఆయోగ్ రీసెంట్గా ఇది విజన్ 2035 పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స్ ఇన్ ఇండియా అని రిపోర్ట్ని రిలీజ్ చేశారు. నైన్త్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగరేటెడ్ ఫిక్కీస్ 93rd యాన్యువల్ జనరల్ మీటింగ్ అండ్ యాన్యువల్ కన్వెన్షన్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్. సో మనకి ఈ వర్చువల్గా ఈ ఫిక్కీస్ 93rd యాన్యువల్ మీటింగ్ అనేది నరేంద్ర మోదీ గారు లాంచ్ చేశారు. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇన్స్పైర్డ్ ఇండియా. 10th, ISRO communication satellite CMS-01 formerly named GSAT-12R using its polar satellite launch vehicle rockets XL variant numbered as PSLV C50. సో మనకి ఇస్రో న్యూగా ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేశారు. ఇంతకుముందు దాని నేమ్ GSAT-12R, బట్ ఇప్పుడు అది CMS-01గా మార్చారు. 11th, US ఎయిర్ ఫైటర్ ఆఫీసర్ అండ్ టెస్ట్ పైలట్ Chuk Yeager, he is the first pilot in history to have exceeded the speed of sound in level flight, has passed away. సో మనకి టెస్ట్ పైలట్ ఎవరు? చుక్ యగర్. తను యూఎస్ఏకి చెందిన పైలట్, తను రీసెంట్గా చనిపోయారు. 12th, రియోన్ సాంస్క్రిట్ స్కాలర్ విద్య వచస్పతి బనంజీ గోవిందాచార్య హ్యాస్ పాస్డ్ అవే. మనకి సాంస్క్రిట్ స్కాలర్ వచ్చేసి గోవిందాచార్య, విద్య వచస్పతి బనంజీ గోవిందాచార్య, తను రీసెంట్గా చనిపోయారు. 13th, నోటెడ్ మ్యూజిక్ కంపోజర్ నరేంద్ర బిడే పాసెస్ అవే. సో నరేంద్ర బిడే వచ్చేసి మ్యూజిక్ కంపోజర్, తను రీసెంట్గా చనిపోయారు. 14th, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14th December. సో మనకు ఎవ్రీ ఇయర్ 14th Decemberన నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము.